వరదరాజిరెడ్డి గారు చెప్పిన మాటల్లో చివరికి ఇంకో మాట ఏంటంటే, ప్రజలకు నేనంటే చాలా నమ్మకము, నేను ఏం చెప్పినా నా మాట నమ్ముతారు, నా మీద మీరు ఏ ఆరోపణలు చేసినా నమ్మరు, అందుకే నన్ను 6 సార్లు గెలిపించినారు అని పదే పదే అంటున్నాడు. దీనికి వరదరాజిరెడ్డి గారికి స్పష్టతగా ఒక మాట చెప్తాను నేను. 6 సార్లు గెలిచినందుకు మంచి అయితే 3 సార్లు ఓడినందుకు ఏమనాలా? పత్రికా విలేకరులే అడుగుతున్నాను నేను. 6 సార్లు గెలిచినందుకే మంచి అయితే 3 సార్లు ఓడినందుకు 6లో సగం 3 రూపాయి మంచి అయితే ₹10 చెడ్డ కూడా అన్నట్టే కదా, కాదంటారా? గెలుపు ఓటములు అనేది రాజకీయాలలో అంత మంచి ప్రకారమే, అంత చెడు ప్రకారమే నిర్ణయం జరగదు పెద్దాయన. అదే నిజమైతే నిన్న నేను ఓడిపోకూడదు, అదే నిజమైతే నువ్వు గెలిచకూడదు. కారణం, నువ్వు రాజకీయాల నుంచి 15 సంవత్సరాలైంది తెరమరుగైపోయి. ఈ ప్రజా జీవితంలో నీవు లేవు. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలే. ఈ ఊళ్ళో ప్రజలకు నీళ్లు లేకపోతే నువ్వు లేవు. అభివృద్ధి కార్యక్రమాల్లో నువ్వు లేవు. కష్ట సుఖాల్లో నువ్వు లేవు. నేనున్నా, మా జగన్ ఉన్నాడు, మా పార్టీ ఉన్నది. పోనీ ప్రతిపక్ష పార్టీగా ఏదైనా కొట్లాడినాడు ఉన్నాడంటే ప్రవీణ్ ఉన్నాడు, నువ్వు లేవు. మరి నువ్వు 3 నెలల ముందొచ్చి 3 నెలల ముందొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి ఎగులాడితే నువ్వు గెలిచినావంటే, అది 85 సంవత్సరాల వయోవృద్ధులైన నీకు ప్రజలు ఓటేసినారంటే, అభివృద్ధి నిరోధకులైన నీకు ఓటేసినారంటే ఏమని అర్థం? ఇదంతా నువ్వు ఏదో నా గొప్పతనం, నా బలుపు వాపు అనుకుంటున్నావు. కాదు, పార్టీ బేస్ మీద ఓటేసినారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ 3 పార్టీల కలయిక జరగడం వలన నీ డబ్బాలో వచ్చిన 1,07,000 ఓట్లు 3 పార్టీలకు సంబంధించిన ఓట్లు అయిపోయినా. భారతీయ జనతా పార్టీ ఓట్లున్నాయి, తెలుగుదేశం పార్టీ ఓట్లున్నాయి, పవన్ కళ్యాణ్ గ్లాసు గుర్తు ఓట్లున్నాయి. కమలము, గ్లాసు, సైకిలు 3 గుర్తుల ఓట్లు నీ డబ్బాలో ఉన్నాయి. 1,07,000. నా దాంట్లో 84,000 ఉన్నాయి. నా డబ్బాలో 84,000 ఓట్లు నా డబ్బాలో. ఒక్కరే ఆ ఒక్కడే జగన్ ఫ్యాను. గర్వంగా ఉంది మాకు. మా డబ్బాలో ఒక్క ఓటే, మా ఓటే ఉంది. మీ డబ్బాలో 3 పార్టీల ఓట్లు. రెండో అంశం, విపరీతమైనటువంటి హామీలు, అలివిగాని అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం చేత ప్రజలు పేదరికంలో ఉండడం చేత ఆశపడి మేలు జరుగుతుందేమని చెప్పి ఓటేసినారు.